హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది తోటకూర అండి, పెరుగు తోటకూర. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి టమాటాస్తో పెరుగు తోటకూర పప్పు తయారు చేద్దామండి. చూడండి, కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోయిందండి. అందులో పచ్చిమిర్చి పీసెస్, ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని 4-5 పీసెస్ లాగా కట్ చేసామండి. అందులో యాడ్ చేసామండి. ఇక తోటకూరని కట్ చేసి వాష్ చేసి అందులో యాడ్ చేస్తున్నామండి. కొన్ని పెద్ద ఉల్లిపాయ పీసెస్ కూడా తోటకూరతో పాటు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, పసుపు, తోటకూర లీవ్స్తో మన పప్పు ఏ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు టమాటా పీసెస్ అండి. చూస్తున్నారు కదా, ఒక స్పూన్ కారం అండి, ఉప్పు అండి, మన టేస్ట్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటితో మన పప్పు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దామండి. పోపు మసాలాలో మనం ఇప్పుడు మన తోటకూర పప్పుని యాడ్ చేసేసామండి. మన తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి, ఉంటానండి.